హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈరోజు పన్నీరు బంగాళదుంప కర్రీ చేయడానికి మీ ముందుకు వచ్చానండి. దీని గురించి అనేసి ముందుగానే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకో బంగాళదుంపలు కూడా వాటర్లో వేసాను. ఇలా వాటర్లో వేసుకోవడం వల్ల ఎలా కోసిన ముక్కలు అలాగే ఉంటాయండి. మామూలుగా పెడితే నల్లగా అయిపోతాయి, అదే కలర్ చేంజ్ వచ్చేస్తాయి. అందుకని ఎవరైనా సరే ఎప్పుడైనా ఇలాగే పెట్టుకోవాలండి, వాటర్ వేసి. లేదంటే కూర వండే ముందు అప్పటికప్పుడు కట్ చేసుకుని వేసుకున్నా పర్వాలేదు. ఇదిగోండి పన్నీరు కట్ చేయాలి. నేను ముందుగానే ఇలాగ రెడీ చేసి మీకు చూపిద్దాం అన్నట్టుగా పెట్టుకున్నానండి. కట్ చేశాక మీకు చూపిస్తాను. కూర వండే ముందు ఇవి వేయించాలండి. అది ఎలా వేయిస్తారు అనేది మీకు చూపిస్తాను, ఓకేనా? అదిగోండి మా వారు పన్నీర్ నా విధంగా నాకు కట్ చేసి ఇస్తున్నారు. కొంచెం కట్ చేయమన్నాను నేనే. నాకు అది కొంచెం జారినట్టు అయిపోయింది, దానివల్ల ఆయన కట్ చేస్తున్నారు. అదిగోండి అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి కట్ చేసాక ఇంతంత ముక్కలు కట్ చేశాను. కట్ చేసాక ఈ విధంగా వచ్చినవి. ఇవి ఇప్పుడు ఏం చేయాలనేది నేను చూపిస్తాను, చూడండి. పన్నీర్ను వేపడానికి గిన్నె పెట్టానండి, స్టవ్ వెలిగించాను. ఇదిగోండి కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. మరీ ఎక్కువ వేసుకోవద్దండి. నేను ప్రతిసారి కర్రీలు మీకు అదే చెప్తున్నాను, ఆయిల్ ఎక్కువ వేసుకోవద్దని. ఇప్పుడు నూనె వేడెక్కాక పన్నీర్ ముక్కలు వేసి చూపిస్తానండి. ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి. నేను పన్నీర్ ముక్కలు వేసేస్తున్నానండి. చూడండి, ఒకసారి వేయగానే కొంచెం నెమ్మదిగా, ఒకేసారి కలపొద్దండి, విరిగిపోతాయి. అవి పన్నీర్ ముక్కలు ఏమవుతాయి అంటే విరిగిపోతాయి అన్నమాట. ఒక మీడియం మంటలో పెట్టేసి, లేదంటే కొంచెం బాగా సిమ్ కాకుండా మీడియం పెట్టేసి మూత పెట్టేద్దామండి. ఒక 2 minutes చూపిస్తాను. ఒక 2 నిమిషాల కంటే ఎక్కువ ఉంచొద్దండి. ఒకసారి చూద్దామండి. ఏమండి ఈ విధంగా నెమ్మదిగా కలపాలండి. మనం ఇలాగా కుమ్మేసినట్టు చేయకూడదు, విడిపోతాయి. ఇవి కూడా బాగా వేగనివ్వద్దు, లైట్గా. బాగా వేగినాయి అనుకోండి, మనం తినేటప్పుడు ముక్క సాగిద్దండి. అలా సాగితే తినబుద్ధి కాదు మనకి. ఎప్పుడైనా సరే మీరు చూసుకోండి, ఎవడైనా పాల పన్నీర్ తిన్నప్పుడు అది సాఫ్ట్గా ఉన్నట్టే ఉండాలి తప్ప గట్టిగా అయిపోద్దండి, మనకి సాగిద్ది అనమాట. అదిగోండి ఈ విధంగా సరిపోతాయండి. అదిగోండి ఈ విధంగా సరిపోతుంది. తీసేస్తానండి. ఇదిగోండి మీకు ఎప్పటికీ చెబుతూనే ఉంటాను కదా, జీలకర్ర ఆవాలు వేస్తున్నానండి. నూనె బాగా కాగేస్తున్నాం వల్ల చిరపట్లు ఆడుతున్నాయండి. ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసాను. దీని మంట మీడియంలో పెట్టేసి బాగానే చేస్తామండి. ఒక 5 నిమిషాలు, ఒక 5 నిమిషాలు లోపేనండి అది. ఇదిగోండి పన్నీర్ ముక్కలు ఇందులోకి తీసానండి. ఈ విధంగా వచ్చినాయి. నాకైతే ఇవి కూడా ఇంకా ఎక్కువ వేగనీయమో అనిపించింది, కానీ చూసానండి పర్వాలేదు, బాగానే ఉన్నవి. మీరు కొంచెం తక్కువ వేపుకున్నా పర్వాలేదు, ఓకేనండి. ఉల్లిపాయలు వేగినాయి చూడండి. ఇదో కొంచెం పచ్చిగా ఉన్నా పర్వాలేదండి, బాగా మగ్గాలని ఏమీ లేదు. ఎందుకంటే బంగాళాదుంపలు ఉంటాయి కదండి, ఈ బంగాళాదుంపలు ఈ పచ్చివే కదా, ఈ దుంపలు ఇందులో వేసేసేపు కొద్దిగా టైం సరిపోదు అనమాట. ఈ విధంగా అన్నీ వేసేసుకోవాలండి. ఇదిగోండి బంగాళాదుంపలన్నీ ఈ విధంగా వేసాను. ఇప్పుడు అటు ఇటు కలిపేసేసి మూత పెట్టేస్తానండి. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలను మాత్రం ఇప్పుడు వేసుకోకూడదండి, ఇప్పట్లో వేయొద్దు. ఇది మన కర్రీ ఇంకా 5 నిమిషాలు దింపేస్తామనగా అప్పుడు మాత్రమే వేయాలండి. లేదంటే మనకు ఒక ముక్క కూడా దొరకదు, కరిగిపోయినట్టు అయిపోద్దండి, బాగోదు కూడా నా కూర. ఓకేనండి, మూత పెట్టేస్తున్నాను. అది ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తాను. బంగాళాదుంపలు ఎంతవరకు మగ్గినయో చూద్దామండి. ఇదిగోండి ఈ ఆయిల్లోనే మొత్తం ఒక 70% ఉడికిపోవాలండి బంగాళాదుంపలు. ఈ ఆయిల్లోనే మొత్తం మగ్గిపోవాలన్నమాట. మనం వాటర్ అసలు ఎక్కువ వేయొద్దు, కొంచెం వాటర్ వేసుకొని వండుకోవాలి. ఇలా మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇంకా కొంచెం సేపు ఉన్నాక పసుపు వేస్తానండి. నేను కారం వాటర్ వేసి ముందు మాత్రం వేస్తాను. ఇంకొక 5 నిమిషాల పాటు అలా వదిలేద్దాం, మగ్గాక మీకు చూపిస్తాను.
ఇవ్వండి బంగాళాదుంపలు ఎంతవరకు మగ్గనియో చూద్దామండి. అదిగోండి చాలా వరకు వచ్చేసినాయి దగ్గరికి. ఇలా నూనెలో మగ్గిపోతే మనకు తొందరగా అవుతుంది అనమాట. కర్రీ కూడా మంచి టేస్ట్ ఉంటుంది అనమాట అలా మగ్గితేనే. ఇవ్వండి ఇప్పుడు ఇందులో పసుపు వేద్దాము. ఇవ్వండి పసుపు, ఇదిగోండి ఉప్పు వేసాను. ఆ వీడియో మీకు మిస్ అయింది. ఉప్పు ఎప్పుడు ఎక్కువ వేసుకోకండి. బ్యాచిలర్స్కి నేను చెప్పేది ఉప్పు తక్కువ వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే కసమైపోతే తినలేరు. ముందే చూసుకోండి. ఆడవాళ్ళు వంట చేస్తారు, వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కనుక ఇంతనే కామన్గా వేసేస్తారు. మీకైతే తెలియదు కనుక ఒకసారి చెబుతున్నానండి నేను. ఇదిగోండి ఇప్పుడు కారం వేస్తున్నానండి. అది 2 స్పూన్లు ఫుల్ వేసానండి కారం. అంటే హాఫ్ వేసిన వల్ల నాకు 3 సార్లు వేసాను నేను. ఉప్పు వేసానండి, అది మీకు మిస్ అయింది అది. ఇప్పుడు ఇందులో వాటర్ వేసేస్తాను. ఇదిగోండి ఇప్పుడు నేను ఈ గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఎందుకంటే మీకు 50% వరకు ఉడికిపోయినట్టేనండి. ఇక ఎక్కువ వేసుకోవద్దు వాటరు. వేస్తే కొన్ని నీళ్ళు వేసుకోవచ్చండి, అంతే తప్ప ఇంక ఎక్కువ వేసుకోవద్దు. నేనైతే ఇంక వాటర్ ఏమి వేయనండి, మూత పెట్టేస్తున్నాను. ఇది దింపి ముందు అల్లం వెల్లుల్లి పేస్టును గరం మసాలా పౌడర్ వేస్తానండి. వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి మూత చూద్దాము. అల్లం వెల్లుల్లి పేస్టు వేస్తానండి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్టు. ఉప్పు తక్కువగా వేసుకోవాలి అని ఎందుకన్నానంటేనండి, అల్లం వెల్లుల్లి పేస్ట్లో మనం చేసుకునేటప్పుడు ఉప్పు వేస్తామండి. ఎవరైనా సరే వేస్తారో. ఆ ఉప్పు వల్ల కొంచెం ఉప్పు ముందే తక్కువ వేసుకోవాలన్నమాట. ఇదిగోండి కొంచెం గరం మసాలా పౌడర్, ఇది సరిపోద్దండి. అది కూడా ఎక్కువ తీసాను. ఇదిగోండి కొంచెం గరం మసాలా పౌడర్ వేసేసి కలిపేసుకోవాలండి. అలాగే ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒక 2-3 మినిట్స్ ఉడకనిద్దామండి. కర్రీ దగ్గర పడింది. ఒక 2 మినిట్స్లో ఇవి వేసేస్తానండి పన్నీరు. ఇదిగోండి కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. ఉప్పు కారాలు అన్నీ కరెక్ట్గా వేసానండి, సరిపోనివి. ఇదిగోండి ఈ పన్నీర్ ముక్కలు వేసేస్తున్నాను ఇప్పుడు. ఇవి వేసాక బాగా తిప్పేయొద్దండి, కొంచెం లైట్గా ఇలాగ అనేసి ముక్కలు అలా వదిలేసేయాలండి. మనం ఎక్కువ తిప్పేసామనుకోండి కూర అంతా పాడైపోద్ది అనమాట. ముక్కలు విడిపోతాయండి, ఇంక పాడైపోవడానికి ఏముంది, విడిపోయినట్టు అయిపోతాయి అనమాట. ఎక్కువ తిప్పొద్దు. అలాగా అన్నీ ములిగే వరకు అలా పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు అలా వదిలేద్దామండి. ఇంకా కూర ఇంకొక 5 నిమిషాల్లో దింపేస్తాను. చూడండి అన్నీ వేసేసాను కదండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకోండి, వచ్చిన వాళ్ళకి అవసరం లేదు. ఇదిగోండి కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఇదిగోండి ఇంకా అడుగంటడానికి రెడీగా ఉంది. ఇక చూడండి అడుగంటలేదు, అంటడానికి రెడీగా వచ్చింది. కర్రీ అయిపోయినట్టు అలా నూనె తేలించి చూసారా, ఇక ఆ విధంగా రెడీ అయింది పన్నీరు బంగాళదుంప కర్రీ. ఇప్పుడు ఇది గిన్నెలో వేసాక ఇంకోసారి చూపిస్తానండి మీకు. ఇప్పుడు కట్టేస్తున్నాను, మూత పెట్టేస్తాను. ఇదిగోండి బంగాళదుంప పన్నీరు కర్రీ రెడీ అయింది. కర్రీ అయ్యాక ఈ విధంగా వచ్చిందండి చూడండి. మరి నేను చేసిన ఈ బంగాళదుంప పన్నీరు కూర మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మా వీడియోలు మీకు మరిన్ని నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఉంటానండి, బాయ్.